సో ఇప్పుడు ఆ పర్టికులర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి విజిట్ చేసిన ప్రతి ఒక్క యూజర్స్ ఎఫెక్ట్ అవుతారు. ఎలా ఎఫెక్ట్ అవుతారు అంటే అటాకర్స్ అక్కడ ఇంజెక్ట్ చేసే పేలోడ్స్‌ని బట్టి వాళ్ళకి ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ వీడియోలో నేను మీకు స్టోర్డ్ యాక్సెస్ ఈ వల్నరబిలిటీ గురించి చాలా డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను గైస్. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఎండ్ వరకు అయితే చూడండి గైస్. వెల్కమ్ బ్యాక్ టు 100 డేస్ ఆఫ్ సైబర్ షార్ట్స్ డే 34. స్టోర్డ్ యాక్సెస్. ఇప్పుడు మనకి కొన్ని ప్లాట్‌ఫామ్స్ లో ఏంటి అంటే స్టోర్డ్ ఇన్పుట్ పారామీటర్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ స్టోర్డ్ ఇన్పుట్ పారామీటర్స్ అంటే లైక్ కమెంట్ సెక్షన్ అన్నమాట. ఇప్పుడు కమెంట్ సెక్షన్ లో మీరు ఏదైనా ఒక కమెంట్ చేసినప్పుడు అది ఏం చేస్తుందంటే ఆ కమెంట్ ని ప్రాపర్ గా వాలిడేట్ చేసేసి డైరెక్ట్ గా తీసుకెళ్లి డేటాబేస్ లో స్టోర్ చేస్తుంది అనమాట. లైక్ ఇన్‌స్టాగ్రామ్ బయో అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక బయో యాడ్ చేసినప్పుడు ఆ బయో అనేది డైరెక్ట్ గా డేటాబేస్ లో స్టోర్ అవుతుంది అండ్ అదర్ యూజర్స్ కూడా బయో అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇటువంటి ఇన్పుట్ పారామీటర్స్ దగ్గర మనకి స్టోర్డ్ యాక్సెస్ వల్నరబిలిటీ అనేది ఉంటుంది గైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్‌స్టాగ్రామ్ బయో తీసుకొని మీరు బయోలో మీరు ఒక డేటా ఇచ్చినప్పుడు ఆ డేటాని ఆ ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్ అనేది ప్రాపర్ గా వాలిడేట్ చేసేసి డేటాబేస్ లో స్టోర్ చేసుకోవాలి. ఒకవేళ అది ప్రాపర్ గా వాలిడేట్ చేయలేకపోయింది అంటే అక్కడ మనకి ఈ స్టోర్డ్ యాక్సెస్ వల్నరబిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో అప్పుడు ఏం చేయొచ్చు అటాకర్స్ ఏం చేస్తారంటే ఆ బయోలో జావా స్క్రిప్ట్ పేలోడ్స్ ని పెడతారు. సో ఇన్‌స్టాగ్రామ్ అనేది ప్రాపర్ గా వాలిడేట్ చేయలేదు కాబట్టి ఆ యొక్క పేలోడ్స్ ని కూడా డైరెక్ట్ గా తీసుకెళ్లి డేటాబేస్ లో స్టోర్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఆ పర్టికులర్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కి విజిట్ చేసిన ప్రతి ఒక్క యూజర్స్ ఎఫెక్ట్ అవుతారు. ఎలా ఎఫెక్ట్ అవుతారు అంటే అటాకర్స్ అక్కడ ఇంజెక్ట్ చేసే పేలోడ్స్ ని బట్టి వాళ్ళకి ఎఫెక్ట్ అనేది ఉంటుందన్నమాట. లైక్ సెషన్ హైజాకింగ్ చేయొచ్చు అండ్ మాల్వేర్ ఇన్‌స్టాలేషన్ చేయొచ్చు, ఫిషింగ్ అటాక్స్ చేయొచ్చు అండ్ అలాగే డేటా థెఫ్ట్ చేయొచ్చు. ఐ హోప్ మీకు క్లియర్ గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. థాంక్యూ.